ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటామని, ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా ముందుకు వెళితే అధికారంలోకి వచ్చాక తాము సరిచేస్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సత్యనారాయణ ఒకసారి మాట్లాడదాం. బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడదాం. ఏమంటారు సార్? సార్ సార్ ఇది అప్రజాస్వామ్యం. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి వీళ్ళు మా బహిరంగ మార్కెట్ దోపిడీ కోసం, వాళ్ళ అవినీతి కోసం ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ నిర్దేశించింది, ఏ ఒక్కరైనా దీంట్లో చేసిన మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఎప్పుడు ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రధానంగా కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంతవరకైనా సరే దీన్ని కొనసాగిస్తాం, తీసుకెళ్తాం, దీన్ని సాధిస్తాం. ప్రజల కోసం మా ఈ పోరాటాన్ని మాత్రం ఆపే 5% సార్ కళ్ళుండి కబోదులో చెవులుండి అంకిలు చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే చెప్తున్నారు కదా. 8,000 కోట్లు 2,000 అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఎప్పుడు నేను 2 సంవత్సరాల్లో ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి మానేశారా? కాంట్రాక్ట్ గురించి కాదు, ప్రజల కోసం దోపిడీ ఎవరు చేసినా, ప్రజలు ఏ కాంట్రాక్ట్ చేసినా, ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తులు చేసినా మేము ప్రజాపక్షాన్ని పోరాడతాం. ఎంతవరకు ఏంటి సార్ దోపిడీ చేసుకోవాలి? పేదవాడికి ఆరోగ్యం దొరుకుతుందండి. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి పేదవాడు ఆరోగ్యం అడగండి, అక్కడ దొరుకుతుందని చెప్పండి. ఎవరు చెప్పారండి ఇది? ఇది ఎవరి చెప్పులో పూలు పెట్టి ఎవరిని మోసం చేసి ఎవరిని దోపిడీ చేద్దామని ఎక్కడుందండి? ఎక్కడుందండి ప్రపంచం మొత్తం? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది ప్రపంచం? చేత కాకపోతే అవ్వదు. చేతనాడికి వచ్చి చాలు, చేత కాకపోతే అవ్వదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతన చేస్తున్నారు. 15 ఏళ్ళ కాలంలో ఏం చేశారు? మా మాటతో కాదు, మనిషికి ఎప్పుడు కూడా చేసే స్తోమత, ఆ ధైర్యం, ఆ తపన, ఆ పట్టుదల ఉండాలి. ఉంటే ఎప్పటికీ అవుతుంది. ఆ పట్టుదల లేని వ్యక్తులు ఉంటే ఎన్నాళ్ళు ఉండే వేస్ట్. కాబట్టి అందుకే ఖచ్చితంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల వ్యవహారం మీద పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. ప్లకార్డులు పట్టుకుని వాళ్ళంతా కూడా, ఎమ్మెల్సీలంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ, ప్రైవేటు దోచుకునే విధంగా చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఎమ్మెల్సీలంతా కూడా ప్లకార్డులు పట్టుకుని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలంతా కూడా ప్లకార్డులు పట్టుకుని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. లోపల కూడా సభలో కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తామని తెలుస్తుంది. వాయిదా తీర్మానం కూడా మండలిలో ఇవ్వబోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కేవలం మెడికల్ కాలేజీ కోసం ఒక 4,500 కోట్లు ఎందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోతుందంటూ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక గందరగోళ వాతావరణం అయితే అసెంబ్లీ వద్ద మనకి కనబడుతుంది. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్సీలు ప్లకార్డులు అయితే ప్రదర్శించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మెడికల్ కాలేజీ వ్యవహారంలో ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీలు అంతా చెప్తున్నారు.